నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నేను కొత్తవలస సిఐగా పనిచేస్తున్నాను. మాకు గత 3వ నెల 31వ తేదీన మన కొత్తవలస టౌన్లో ఉన్నటువంటి కుమ్మర వీధిలో ఒక తాళం వేయబడినటువంటి ఒక ఇంటిలో ఎవరో గుర్తెరిగిన వ్యక్తులు సొరబడి అందులో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి బంగారు వస్తువులు మరియు కొన్ని వెండి వస్తువులు తీసుకెళ్లేటట్టుగా మనకు 31వ తేదీన ఒక ఫిర్యాదు అందిందండి. ఆ దర్యాప్తులో భాగంగా ప్రధానంగా ఈ కేసుని ఒక 3 వ్యక్తులు చేసినట్లుగా మేము గుర్తించాం. వాళ్ళ కోసం తిరిగే క్రమంలో ఈ దినం మనకు మైలిపల్లి సంతోష్ కుమార్ ఎలియాస్ శర్నిబాబు అని మరి చాపలోడు అని అంటారు, అతన్ని మేము పట్టుకోవడం జరిగింది. అతను ఈ గురించి పట్టుకున్న తర్వాత అతను తనంతట తానుగా ఈ నేరం ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఆ నేరంలో దొంగలించబడినటువంటి సొత్తు ఏం చేశారు అనేది మాకు సమగ్రంగా తెలియజేశాడు. అప్పుడు అతని తాలూకా ఒప్పుదల ప్రకారం ఈ కేసులో పోయినటువంటి సుమారు 7.5 తులాల బంగారంతో పాటు 15 తులాల వెండి వస్తువులు కూడా ఇంటైట్గా రికవరీ చేయగలిగాము. ఇంకా ఇంతో పాటు ఇంకేమైనా నేరాలు చేశారా అనే దాని మీద విచారిస్తే ఇదే వ్యక్తులు, ఈ 3 వ్యక్తులే గత డిసెంబర్ నెలలోనూ ఒక దేవాలయంలోన, అలాగే జనవరి నెలలో ఒక దేవాలయంలోన, రోడ్డు సైడ్గా ఉన్నటువంటి దేవాలయాల్లో వీళ్ళు దొంగతనం చేసి అక్కడ ఉన్నటువంటి 2 వస్తువులు తీసుకెళ్ళేటట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ వస్తువులను కూడా ఈ ముద్దాయి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో మెయిన్ ఏంటంటే ఇంకో 2 ముద్దాయిలు ఉన్నారండి. అది యాక్చువల్గా మన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే, మనకు దగ్గర వీధికి సంబంధించినటువంటి అనుమానితులే. వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి కూడా కొంత ప్రాపర్టీ ఇంకా మిగిలి ఉంది, రికవరీ చేయాల్సి ఉంది. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే మొత్తం అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కేసులో 7.5 తులాల బంగారంతో పాటు 15 తులాల వెండి సీజ్ చేశామండి. ఇంకా 2 దేవాలయాల్లో సుమారుగా అది 900 గ్రామ్స్ వరకు సిల్వర్ ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.